ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు సునిపెంట వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో ఎకలాజికల్ పార్క్ నందు ఉన్నాం. 1వ తేదీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ సునిపెంటలో ఉన్నటువంటి మన పాతాళ గంగ దగ్గరికి, అదేవిధంగా ఉన్నటువంటి శ్రీశైల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా మనకు సునిపెంట గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఒక కాలేజ్ గ్రౌండ్ నందు ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సమాచారం. అదేవిధంగా మనకు సునిపెంటలో ఉన్నటువంటి ఐటీఐ వొకేషనల్ కాలేజ్ కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, తదితర కాలేజీలన్నీ కూడా ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్కసారి వీటన్నింటిని కూడా సందర్శించడం జరుగుతుంది. ముందస్తుగా మనం చూసుకున్నట్లయితే మనం సునిపెంటలో ఉన్నటువంటి ఎకలాజికల్ పార్క్ దగ్గర ఎకలాజికల్ పార్క్లో ఉన్నటువంటి మన హెలిప్యాడ్ దగ్గర మనం ఉన్నాం. ఈ హెలిప్యాడ్ దగ్గర ఇక్కడ నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర మనకు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా, లేదంటే ఫస్ట్ మనకు శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనకు సునిపెంట రావడం జరుగుతూ ఉంటుంది. సునిపెంటకు వచ్చి సునిపెంటలో ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. ప్రజా దర్బార్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ జరగకముందు అది ఏదైతే మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో హయాంలో ఉన్నప్పుడైతే వారిని అక్రమ కేసులపై అరెస్ట్ చేయడం జరిగినప్పటికీ కూడా అక్కడ కేసుల నుంచి బయటకు వచ్చి 3 నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్న తర్వాత ఇక్కడికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారిని పూర్తిగా కుటుంబ సమేత పరంగా కానీ, లేదంటే పట్టు వస్త్రాల స్వామి అమ్మవార్లకు తీసుకువచ్చి సమర్పించి ఇక్కడికి వస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మొక్కుకున్నట్లు అదేవిధంగా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను పూర్తి స్థాయిలో వారి యొక్క ఊహించని విధంగా కూటమి ప్రభుత్వము కైవసం చేసుకున్నటువంటి సందర్భంగా కూడా ఇక్కడ మల్లన్న స్వామి, శ్రీశైల బ్రహ్మరామిక మల్లన్న స్వామి దర్శించుకోవడం జరుగుతుందని చెప్పేసి మనకు రాజకీయ నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు కూడా తెలియజేశారు. ఇక్కడికి మనం ఏదేమైనప్పటికీ మనకు రేపు 31 ఎల్లుండి 1వ తేదీ కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి కార్లన్నీ కూడా శ్రీశైలం చేరుకోవడం జరిగిందని చెప్పేసి రాజకీయ నాయకులు కూడా తెలియజేశారు. అదేవిధంగా మనకు జిల్లాలో, అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలు కానివ్వండి, అదేవిధంగా నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా రేపు ఇక్కడికి చేరుకొని తగు కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో అన్నింటిని వీక్షించే చర్యలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ పార్కులు ఇక్కడే హెలిప్యాడ్, అది మనం చూసుకున్నట్లయితే మన హెలిప్యాడ్ ఇక్కడ వేస్తారు. ముందస్తుగా అయితే ఇంతకుముందు మనకు హెలిప్యాడ్ అక్కడ పూర్తి స్థాయిలో ముందుగా ఉండేది. ఇప్పుడు అన్వయ కారణాల వల్ల కూడా ఇప్పుడు ముందస్తుగానే ఇక్కడికంటే దానికంటే ముందుగా ఈ హెలిప్యాడ్ను ఇక్కడే వేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చును. ఇక్కడే హెలికాప్టర్ పూర్తిగా ఇక్కడే ల్యాండ్ అయిపోయిన తర్వాతనే మనం శ్రీశైలం చేరుకోవడం జరుగుతుంది. శ్రీశైలం చేరుకొని శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అదేవిధంగా శ్రీశైల ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి అక్కడ పాతాళ గంగ అక్కడ మన గేట్లు ఓపెన్, ఇప్పుడే ప్రస్తుతానికైతే శ్రీశైలంలో కూడా ప్రాజెక్టులో ఉన్నటువంటి 7 గేట్లను ఓపెన్ చేశారు. ఆ 7 గేట్లు ఉన్నటువంటి గంగమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించుకున్న తర్వాత మనకు విద్యుత్తును పూర్తిగా కూడా విద్యుత్తును ఉపయోగించినటువంటి సందర్భం కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాన్ని కూడా అక్కడికి వెళ్లి సందర్శించడం జరుగుతూ ఉంది. అదే సందర్శించిన తర్వాత వచ్చినటువంటి నాయకులతో కూడా ఇక్కడ చర్చా వేదిక కూర్చొని ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల గురించి, అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి గుడి ఏ విధంగా అయితే మనకు డెవలప్ చెందాలి, ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా సమాచారాన్ని తెలుసుకొని నాయకులతో కూడా చర్చించే వేదిక కూడా మనకు ఇక్కడ కనపడే దిశగా జరుగుతూ ఉంది. కాకపోతే ముందస్తుగా ఏర్పాట్లు పూర్తిగా కూడా మనం సున్నిపెంట కానివ్వండి, శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే ఉన్నటువంటి అధికారులందరూ కూడా చురుకుగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని పూర్తిగా చేసి ప్రజా దర్బార్కు కావాల్సినటువంటి ఒక స్థలాన్ని కూడా పూర్తిగా వారు చూసినప్పటికీ స్థలంలో ఉన్నటువంటి కొన్ని పరికరాలను అక్కడ ఉన్నటువంటి కూడా పూర్తిగా నీట్గా చేసి ప్రజా దర్బార్కు కావాల్సినటువంటి ఏర్పాట్లను సమీక్షంగా రసవంతంగా జరుగుతూ ఉన్నవి. కాకపోతే ప్రజా దర్బార్కి ఎంతమంది వస్తారు, ఎన్ని వేల మంది వస్తారు, శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ మన డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ సన్నివేశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వారిద్దరిని కూడా చూడడానికి తండోపతండాలుగా ప్రజలందరూ వచ్చినప్పటికైతే వారికి అందరికీ సరిపోయేటువంటి స్థలాన్ని మనం ఎక్కడైతే వారికి చూస్తూ ఎక్కడైతే గ్రౌండ్ మనం ఏర్పాటు చేయాలనేది కూడా చేసినటువంటి సందర్భం ఆ గ్రౌండ్ లో పూర్తిగా కూడా ఎన్ని వేల మంది వస్తారో అన్ని వేల మందికి అడ్జస్ట్మెంట్ అయ్యేంత విధంగా కుర్చీలు కానివ్వండి తదితర కార్యాచరణ అంతా కూడా రసవతంగా జరుగుతుందని తెలియజేయడం జరిగింది.